కదా, గట్టిగా ఆడిన గేమ్ ఎమోషన్లో. సో అందుకే నాకు దెబ్బలు తాకినాయి అని అన్నావు. సో మొన్న గుడ్ల టాస్క్లో నువ్వు ఏ ఎమోషన్లో నేను నా ఎమోషన్లో ఆడినప్పుడు నాకు నేను తగిలించుకున్నాను తప్పితే నేను ఎవరిని హామ్ చేయలేదు, ఎవరిని రక్కేయలేదు, ఎవరిని కాలుతోదనలేదు, ఎవరి మీద కరవలేదు, ఏం చేయలేదు. నేను ఓన్లీ గెలవడానికి ఆడినా. దాంట్లో నీకు నా ఎమోషన్ కనిపించింది, కాలుతో అనడం కానీ నువ్వు అన్న మాటలు కానీ. ఐ డోంట్ వాంట్ టు సే దట్, ఎందుకంటే అయిపోయింది, షార్ట్ అయిపోయింది కాబట్టి. ఇన్ని మాటలు అన్నావు కదా. సో నేను అంటున్నా అనే హోల్ మాట్లాడుతున్నా, నువ్వు కూడా అనే హోల్ నాకు టాస్క్ గురించి చెప్పినావు కాబట్టి నేను అనే హోల్ అని టాస్క్ చెప్తున్నా. నన్నే కాలుతో కొట్టినావు అట్లా అంటే. సో నన్నే కొట్టినావు కదా, ఆ పాయింట్ అయితే క్లియర్ కదా. అది నేను వాళ్ళతో మాట్లాడుకో. సో నేను నా పాయింట్ మాత్రమే పెడుతున్నా, ఎందుకంటే నువ్వు నన్ను లాస్ట్ వీక్ నామినేట్ చేసినావు కాబట్టి ఆ పాయింట్స్ మీద ఏ విధంగా నా ఎమోషన్ రాంగ్, ఏ విధంగా నీ ఎమోషన్ ఇది రైట్. వేరే వాళ్ళని హర్ట్ చేసే ఎమోషన్ రైట్. ఒక్క నిమిషం నేను చెప్పాక చెప్పు. వేరే వాళ్ళని హర్ట్ చేసే ఎమోషన్ ఎక్కడ రైట్, నేను నా ఎమోషన్ లో స్ట్రాంగ్ ఆడి గెలవడం నేను ఎక్కడ రాంగ్, నాకు ఇప్పుడు చెప్తే నేను ఆ నామినేషన్ ఒప్పుకుంటా. లేకపోతే అది నాట్ వ్యాలిడ్ అని నా ఫీలింగ్. అక్కడ నువ్వు ఆపుకోవచ్చు అని అనిపించింది, అందుకే నేను మధ్యలో మాట్లాడచ్చా, నువ్వు మాట్లాడాలా క్లియర్ చేస్తావా? ప్రతిసారి చెప్తావు కదా, అందుకు. నువ్వు మాట్లాడినా నీ ఇష్టం. ఓకే సరే, నువ్వు మాట్లాడు తర్వాత చెప్పు. సో అక్కడ ఆపుకోవచ్చు, ఆ సిచ్యువేషన్ లో నువ్వు కంట్రోల్ చేయొచ్చు అనిపించింది, అందుకే అలా చెప్పాను. ఇక్కడ ఆటే అలాగా, ప్రతి ఒక్కరు అలానే ఆడుతున్నారు. దట్ ఆట ఎలా ఉండే? అక్కడ ఇంత గొడవ పెట్టి డోర్ దాకా వెళ్లే అవసరం లేదు. ఇక్కడ ఎందుకుంది? నేను ఎవరిని కొట్టలేదే, అందరూ నేను ఎవరి మీద కరవలేదే. నాకు స్పెసిఫిక్ గా ఫోకస్ లో కనిపించావు కదా. మీ క్లాన్ మా మీద అటాక్ చేస్తున్నప్పుడు మా క్లాన్ మీ మీద అటాక్ చేస్తుంది. అంటే నన్ను మణికంఠ తోసేసి అన్ని తీసేసుకొని వచ్చేస్తే నేను వదిలేసి ఓకే ఫైన్. నేను తోసేసి నేను ఎక్కడన్నా సీత నువ్వు వాడిని పంపించు ఫస్ట్. నేను ఆడను, మీరు ఫిజికల్ గా ఆడతానని చెప్పాలి. అక్కడ సంచాలక్ నిన్ను అడిగింది ఫైట్ కాకుండా నీట్ గా ఓపెన్ చేస్తా, నీట్ గా లేదు. సంచాలక్ నన్నేం ఇలా ఆడొద్దు అని ఏం చెప్పలేదు. నిన్ను కాదు సంచాలక్ జనరల్ గా నేను మేము ఆడినాకేం తప్పు అనిపించిందా యష్మి? తప్పు గురించి ఎక్కడ సీత? మరి నువ్వే అంటున్నావు కదా సంచాలక్ అని. నేను చెప్పింది మొత్తం తిప్పేస్తావా జిలేబీ లాగా? నేను క్లియర్ గా చెప్తున్నా నీకు. నేను అక్కడ కూర్చుని విన్నా, నేను డోర్ ఓపెన్ చేస్తా, ఫైట్ లేకుండా మీరు ఆడాలనుకుంటున్నారంటే లేదు, వి విల్ ఫైట్ ఫర్ ఇట్ అన్నారు. అవును, ఫైట్ ఫర్ ఇట్ అంటే మేము అనుకున్న ఫైట్ నేను చెప్తా నీకు. మేము అనుకున్న ఫైట్ ఏంటంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొని ఎవరు ఫస్ట్ వస్తారని అనుకున్నాం. డోర్ క్లోజ్ చేస్తారని కానీ, అందుకంటే అది మా చేతిలో లేదు, దట్ ఈస్ ఆటోమేటెడ్. డోర్ క్లోజ్ చేస్తారని కానీ అక్కడ నేను డిఫెండ్ చేసుకున్నా, నువ్వు అటాక్ చేసినావు. సో నీ అటాక్ రైట్ అయ్యి నీ ఎమోషన్ రైట్ అయినప్పుడు సేమ్ నా మీద నన్ను ఎవరైనా పట్టుకున్నప్పుడు నేను అలానే డిఫెండ్ చేసుకుంటా. సో లాస్ట్ వీక్ నీ నామినేషన్ రాంగ్. నో ఇట్ వాస్ నాట్ రాంగ్. ఇట్ వాస్ రాంగ్. ఇట్ వాస్ నాట్ రాంగ్. సో నువ్వు అక్కడ అయితే ఎక్స్ట్రా ఛాన్స్ ఉంది. మేము ఇక్కడ ఎవ్వరు పీస్ఫుల్ గా ఆడట్లేదు. నీవు ఎలా డిసైడ్ చేస్తావు? నువ్వు ఆట ఆడంది, నీవు ఈ ఆట ఆడినావు కాబట్టి నీకు తెలుసు నువ్వు పీస్ఫుల్ గా ఆడొచ్చు ఆడలేమో. అక్కడ అవాయిడ్ చేసే ఇది ఉంది, స్కోప్ ఉంది. ఇక్కడ అవాయిడ్ చేసే స్కోప్ లేదు. Who are you to decide that? Who are you to decide which game should be played how? ఏ గేమ్ ఎలా ఆడాలో డిసైడ్ చేసా రైట్? నీకు ఎక్కడ సంచాలక? మరి నేను డిసైడ్ చేయాలి, నువ్వే ఫస్ట్ డిసైడ్ చేసినావు. నన్ను ఎమోషన్ లో ఆడిన ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తున్నా. అక్కడ you can't say I was wrong. No opinion. Then how can you say my emotion was wrong? If you can say I am wrong, I can say you are wrong. Okay, you can say you are wrong. Yes. Yes. నేను చెప్పిన ఆల్రెడీ. What should I tell again? అక్కడ ఆపి ఓపెన్ చేయండి, మేమిద్దరం వెళ్తాం లోపల. నీకు మళ్ళీ చెప్తున్నా, డోర్ లాక్ ఉంటదని మాకు తెలియదమ్మా. ఆ పాయింట్ తర్వాత తెలుసు సీత. ఏ పాయింట్ తర్వాత తెలుసు? ఒకసారి గేమ్ లో దిగిన తర్వాత నీకు ఒకటి చెప్తా విను. 7 రౌండ్స్ ఆడారు. ఒకసారి గేమ్ లో దిగిన తర్వాత నువ్వు ఏ గేమ్ ఆడినా ఇద్దరు టీమ్స్ ఇక్కడ కూడా చాలా బ్రేక్స్ వచ్చినాయి. నువ్వు ప్రతి బ్రేక్ లో వచ్చి ఏం అడగలేదు కదా, ఇట్లా ఆడొద్దు అట్లా ఆడొద్దు. నువ్వు నేనెందుకు అడగాలి? ఫస్ట్ రౌండ్ నుంచి అలానే ఆడుతున్నారు. అవును, మరి నేనెందుకు అడగాలి? మేము కూడా ఫస్ట్ రౌండ్స్ అట్లా ఆడుతున్నాం, మరి నేనెందుకు అడగాలి? నన్నెందుకు అడుగుతున్నావు నువ్వు? వెరీ సింపుల్. నేనేం తిప్పట్లేదు, నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నా. ఏ గరిటతో తిప్పుతున్నా చెప్పు, అదే గరిటతో తిప్పుతా మళ్ళీ. రసంతో. ఏ రసం? కాదు కదా. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇన్ని ఎమోషన్ ఏమన్నా లాస్ట్ టైం నువ్వు చాలా ఎమోషనల్. సో నీ ఎమోషన్ లో నువ్వు గేమ్ చాలా రఫ్ గా ఆడి నాకు నేను దెబ్బలు దాకా ఒకటే పాయింట్ ప్రేరణ, నువ్వే తిప్పుతున్నావు, దాన్ని తిప్పి ఎడుకోదేస్తున్నావు. నేను చెప్పే పాయింట్ సింపుల్. నువ్వు లాస్ట్ వీక్ నన్ను నామినేట్ చేసిన పాయింట్ ఏంది? నేను ఎమోషనల్, దానివల్ల నేను గేమ్ ఆడినా, నాకు దెబ్బలు దాకినాయి. సో నా ఎమోషన్ వల్ల నేను చాలా దెబ్బలు దాకించుకున్నా. నీ ఎమోషన్ లో నువ్వు దెబ్బలు దాకించుకున్నావు, వేరే వాళ్ళని రకేష్నో, వేరే వాళ్ళని కాదుదనినో, వేరే వాళ్ళని తిట్లో. ఇది ఎక్కడ రైట్? నేను ఎందుకు రాంగ్? నేను మణికంఠన్ ఒక్క మాట, మేము ఎంత ఫ్రెండ్లీగా ఆడుకున్నాం, దెబ్బలు తగిలా నేను మణికంఠన్ బ్లేమ్ చేయలే. నువ్వు ఇక్కడికి వచ్చి అందరి మీద ఖర్చేసావు, రాక్షసి అన్నావు, కాలుతో తన్నినావు. ఇక్కడ కావాలని కూడా నాకు తెలియదు. ఓ అసలు నాకు తెలుసు అక్కడ ఎట్లా జరుగుతుంది, డోర్ ఎట్లా క్లోజ్ అవుతుంది. 7 రౌండ్స్ ఆడారు మీరు. ఎన్ని రౌండ్స్ ఆడినా మీరు? 5 రౌండ్లు ఆడినా. ఎవరైనా వచ్చి నాకు చెప్పారా? 5 రౌండ్ నాకు చెప్పలేదు. నీకు థర్డ్ రౌండ్ కన్నా నీకు తెలుసు డోర్ జామ్ అవుతుంది అక్కడ. ఒకసారి జామ్ ఉంటుంది, ఒకసారి జామ్ ఉండట్లేదు. ఒకసారి సంచాలకు క్లియర్ చేసుకుని ఆడ కూర్చొని గేమ్ చూసినా లేదు నాకు తెలియదు. వెరీ సింపుల్. గేమ్ నువ్వు ఆడింది నేను తప్పనట్లే, కానీ నువ్వు ఆడిన గేమ్ లో నువ్వు రైట్ అయినప్పుడు నేను ఆడిన గేమ్ లో నేను రైట్. సో నీ నామినేషన్ రాంగ్, అందుకే నేను నామినేషన్ రాంగ్ కాదు. నాకు అప్పుడు రైట్ అనిపించింది, నేను గట్టిగా చేశాను. ఐ స్టిల్ స్టాండ్ బై దట్ నామినేషన్. నువ్వు ఎట్లా రైటో చెప్పు నాకు. ఈ గేమ్ నువ్వు ఇట్లా ఆడినావు కదా, ఇన్ని తిట్టినావు కదా, అందరినీ ఇన్ని రక్కేసినావు కదా. మరి నువ్వు వేరే వాళ్ళని హర్ట్ చేసేది రైట్ అయితే గేమ్ లో నేను హర్ట్ చేసుకోవడం నేను ఎందుకు రాంగ్? నీ ఎమోషన్ ఎందుకు రైట్, నా ఎమోషన్ ఎందుకు రాంగ్? ఇక్కడ స్టార్టింగ్ నుంచి గేమ్ అలానే జరుగుతుంది, ఎవ్వరు బ్యాక్ స్టెప్ వేయట్లేదు. ఇది అక్కడ నీకు స్కోప్ ఉంది చేయడానికి. తర్వాత ఎందుకు కూర్చున్నాడు అభయనపై అక్కడ కూర్చున్నాడు, అన్నకు స్కోప్ ఉండే అన్న కూర్చున్నావు, ఎందుకు కూర్చోలే? మరి నేను ఎందుకు కూర్చోవాలి? నన్ను ఎందుకు అంటున్నా కూర్చోమన్నావు? అరే గేమ్ ఎవరు నాతో పీస్ఫుల్ గా గేమ్ ఆడట్లేదు, నేను ఎందుకు పీస్ఫుల్ గా ఎవరి మీదకి రాకపోతే ఎవరు నీ మీదకి రారు. నేను ఎవరి మీదకి వెళ్ళా, నా మీదకి ఎవరు రాలేదు. వెరీ సింపుల్. నువ్వు ఎవరి మీదకైనా వస్తున్నా ఇలా కూర్చుంటే నేను ఎట్లా గేమ్ నేను గుడ్లు ఎక్కువ తీసుకోవాలనుకుంటా. నేను గుడ్ల కలెక్షన్ లో వేరే వాళ్ళని రక్కేయడంలో, కాలుతో తన్నేయడంలో, వేరే వాళ్ళని తోసేయడంలో, జుట్లు లాగేయడంలో నేను బిజీగా లేకుండా నేను ఓన్లీ గుడ్లు తీసుకోవడంలో బిజీగా ఉండే. ప్లీజ్ డోంట్ పోర్ట్రేట్ లైక్ నేను కావాలని అదే చేశాను. ఐ యామ్ నాట్ పోర్ట్రేయింగ్ సంథింగ్ దట్ ఇస్ నాట్ దేర్. నేను అంత తప్పు చేస్తుంటే నాకు వాళ్ళు ప్రైజ్ మనీ ఇచ్చేవాళ్ళు కాదు. 5 మందికి 5 నువ్వు బాగా ఆడలేదు అని నేను చెప్పలేదమ్మా. నువ్వు అన్న మాట ఏదైతే నువ్వు అన్నావు నన్ను అక్కడ నేను అక్కడ రాంగ్ అని, నేను కూడా రాంగ్ అయ్యి ఉంటే ఒక సింపుల్ నీ చేతుల్లో కూడా ఉండే ప్రేరణ, నీ చేతుల్లో కూడా గేమ్ ఎలా ఆడాలో నీ చేతుల్లో కూడా ఉండే. అభయనభయ కూర్చున్నాడు, నువ్వు మాత్రం అటాక్ వచ్చి నేను అటాక్ చేస్తే నువ్వు రక్కేస్తావు, నువ్వు కొడతావు, ఏమైనా చేస్తావు. నేను అక్కడ ఒక మా వాళ్ళ కోసం అంతే కదా, ఏదో ఒక పాయింట్ దొరకాలి. నువ్వు అట్లే పాయింట్ ఎత్తుకొని నామినేట్ చేసినావు కదా, మరి ఎందుకు నామినేట్ చేసినావు? మరి అట్లా అంటే నువ్వు పాయింట్ ఎత్తుకొని నామినేట్ ఇక్కడ కూడా నీ చేతు, అక్కడ ఇద్దరు చేసుకుంటే పీస్ఫుల్ గా ఆడేవారు. ఇక్కడ ఇంత సరే ఒక్క నిమిషం విను. అబ్బాయి అన్న మరి సైడ్ కూర్చున్నాడు కదా, నువ్వు ఎందుకు కూర్చోవాలి? నేను ఎందుకు కూర్చోవాలి అక్కడ? ఓ మై గుడ్నెస్, ఓ మై బ్యాడ్నెస్. నువ్వు ఇక్కడ కూర్చోవాలప్పుడు నేను ఎందుకు అక్కడ కూర్చోవాలి? బ్యాడ్నెస్ ఓన్లీ. గేమ్ అక్కడ దానిలో ఎలా ఆడాలని మీరు ఇద్దరే డిసైడ్ చేసుకోవచ్చు. అమ్మా నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా, ఒకటే క్వశ్చన్ చెప్తా. నువ్వు ఈ గేమ్ ఆడడం ఓకే వన్ సెకండ్. అరే అక్కడ కూడా అలానే జరుగుతుంది ప్రేరణ, అక్కడ నువ్వు అక్కడ కూడా అలానే, ఇక్కడ కూడా నువ్వు ఆపొచ్చు. అబ్బాయి ఎందుకు కూర్చున్నాడు మరి? నా వల్ల కాదని. నాకెందుకు? నా గురించి నీకెందుకు? నేను ఎట్లా ఆడతాను? నువ్వు అక్కడ పీస్ఫుల్ గా ఆడు. నా గురించి నేను గేమ్ ఎలా ఆడతానో నీకెందుకు? నువ్వు ఎందుకు నామినేట్ చేస్తావు నేను గేమ్ ఎలా ఆడాలో? నా ఇష్టం, సేమ్ నా ఇష్టం. నువ్వు ఇక్కడ నువ్వు గేమ్ ఆడింది నాకు నచ్చలే. అవును ఎగ్జాక్ట్లీ సేమ్ పాయింట్. హక్కు నీకు లేదు. ఎగ్జాక్ట్లీ నీకు కూడా నేను గేమ్ ఎలా ఆడాలో, గేమ్ రైట్ ఆడతానో రాంగ్ ఆడతానో చెప్పే అర్హత నీకు లేదు. నేను కూడా నాకు అనిపించింది చెప్పొచ్చు రైట్ ఆ రాంగ్ అని. నువ్వు ఎలా చెప్పొచ్చో నాకు రైట్ ఆ రాంగ్ అని చెప్పే రైట్ అంతే ఉంది. నా ఇష్టం, నేను డిసైడ్ చేస్తా. నువ్వు చేసిన నామినేషన్ అబ్సల్యూట్లీ రాంగ్. గేమ్ ఎలా ఆడాలో నువ్వు రూల్స్ రాసి పంపలే. బిగ్ బాస్ ఇక్కడ ఫోటో గేమ్ ఆడుతున్నప్పుడు ఆపోజిట్ పర్సన్ ని పట్టుకోవద్దని క్లియర్ ఇండికేషన్ పంపించింది. అక్కడ ఏ ఇండికేషన్ పంపలే. నాకు అక్కడ నా అటాకర్ ఎలా ఉంటాడో నా డిఫెన్స్ అలానే ఉంటది. So you choose. What did you choose here? You guys chose. What did you choose? Oh, you chose peace. So you chose peace by kicking with leg. ఆడుంటే మేము పీస్ఫుల్ గా ఆడేవాళ్ళం. ఒక పాయింట్ తర్వాత పృథ్వీ ఇక్కడ రాకండి అని చెప్పినప్పుడు ఆఫ్టర్ ఆదిత్య గారిది మేము వదిలేసాం. మేము మీ జోలికి రాలేదు, అక్కడ దాకే చేసుకున్నాం.
ఆ థర్డ్ రౌండ్ లో సోనియా వచ్చి పట్టుకెళ్ళిపోయింది. నెక్స్ట్ డే కూడా చీఫ్ ఇద్దరు మాట్లాడుకుంటే మేము ఎక్కువగా మీ దగ్గర రాలేదు, దెన్ నువ్వు వచ్చి దొంగలే తీసుకెళ్ళిపోయావు. అవును ఓకే ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు బుట్టలను తీసుకోవడం? అది ఎందుకంటే మీరు వాళ్ళ నువ్వు చేసినప్పుడు రైట్, పక్క టీం వాళ్ళు చేస్తే రాంగ్. బేసికల్ గా నీ నామినేషన్ రైట్, పక్కన వాళ్ళు చేస్తే రాంగ్. నువ్వు సిల్లీ రీజన్స్ కి నామినేట్ చేయొచ్చు. కాదు నువ్వు ఒక మాట ఇప్పుడు ఏమన్నావు? నువ్వు అన్నావు కదా నువ్వు నేను నామినేట్ చేసిన రీజన్ రాంగ్ అంటే మరి నువ్వు చేసింది కూడా రాంగే. నువ్వు అన్నావు నేను ఒకవేళ తప్పుగా ఆడుంటే నాకు ప్రైజ్ మనీ వచ్చేది కాదని. మరి నన్ను కూడా నాగార్జున సార్ అప్రిషియేట్ చేసింది కదా, మరి నేను బాగా ఆడినాను. నువ్వు బాగా ఆడావు తీసుకోవచ్చు చెప్పింది. అవును నువ్వు కూడా పీస్ఫుల్ గా ఆడుండొచ్చు ఈ గేమ్ అని నా ఫీలింగ్. నువ్వు పీస్ఫుల్ గా ఆడుండొచ్చు వితౌట్ కికింగ్ విత్ లెగ్. నేను కూడా ఒకటే చెప్తా ప్రేరణ, నువ్వు కూడా ఈ గేమ్ పీస్ఫుల్ గా ఆడుండొచ్చు వితౌట్ యూజింగ్ అబ్యూజివ్ వర్డ్స్, వితౌట్ క్యారెక్టర్ అసాసినేటింగ్, వితౌట్ కికింగ్ విత్ లెగ్స్. ఎక్కువ మాట్లాడకు. ఒకటి స్లిప్ అయింది ఆమెకు చెప్పేసాను, నీకు సంబంధమే లేదు. నాకెందుకు సంబంధం లేదు? మరి నీకేం సంబంధం ఉంది? ఆ గేమ్ నువ్వు ఆడలేదు కదా. నిన్ను కొడితే పోనీ నిన్ను తిడితే నువ్వు నన్ను నామినేట్ చేస్తే ఒక రీజన్ ఉంది. ఇక్కడంట అందరి ముందు జరిగిన పాయింట్, నన్ను కాల్తో కొడితే నేను నామినేట్ చేయకూడదు, నిన్ను ఏమి అనకూడదు. నువ్వు అక్కడ నేను మనకంట ఆడుకొని మా ఇద్దరికి ఏమీ ప్రాబ్లం లేదు. నన్ను ఏదో ఎమోషనల్ పోర్ట్రే చేయడానికి తీసుకొని వచ్చి నేను ఆడిన గేమ్ నువ్వు అన్నావు. నువ్వు అందరికంటే ఎక్కువ ఇంట్లో ఏడ్చింది నువ్వు ప్రేరణ. చెప్పాలా ఇప్పుడు నేను ఆ పాయింట్ తీయాలని? అందరికంటే ఎక్కువ ఏడ్చింది ఇంట్లో నువ్వు. ఐ విల్ క్యాలిక్యులేట్ అంటే హౌ మెనీ టైమ్స్ చేసుకో. నేను ఎప్పుడు ఇలా కాదు కాబట్టి నేను చెయ్యను. ఏడుపు తప్పని ఎప్పుడు చెప్పలేదు సీత. నువ్వు లాస్ట్ వీక్ నువ్వు అదే చెప్పావు. నీ థాట్ ప్రాసెస్ రాంగ్. కాదు నా థాట్ ఏడిస్తే తప్పని ఎప్పుడు చెప్పలేదు. లాస్ట్ వీక్ అందుకే నామినేట్ చేసావు. ఎమోషనల్ ఏడిస్తే తప్పు అని ఎప్పుడు చెప్పలేదు. నీ ఎమోషన్స్ టాస్క్ ని ఓవర్ పవర్ చేస్తాయి. ఓకే నా ఎమోషన్స్ టాస్క్ ని ఓవర్ పవర్ చేసినాయి కదా, నీ ఎమోషన్స్ ఈ టాస్క్ లో ఎక్కడ ఓవర్ పవర్ చేయలేదు చెప్పు. చేసాయి అదే అందుకే నామినేట్ చేస్తా. దాని చేస్తున్నా నా లాస్ట్ నామినేషన్ ని పట్టుకోరాకు. ఏ నామినేషన్ అన్నా పట్టుకొస్తా, ఫస్ట్ వీక్ కూడా పట్టుకొస్తా. నాకు ఆ రూల్ చెప్పలే. 100th డే కూడా చెప్తా అదే పాయింట్. ఈ వీక్ ది నా ఇష్టం, అది మంచిది. ఎస్ అన్ని మంచిగా జరుగుతాయి. డ్రాయింగ్